ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మేడ్ ఇన్ ఇండియాపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఇండియాలో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేది ఆయన ఉద్దేశం. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా క్రమంగా ఊపందుకుంటోంది. ఇటీవల కాలంలో ఇండియా ఆయుధాలతో పాటు యుద్ధ విమానాలు తయారు చేస్తోంది. పలు దేశాల నుంచి ఇండియాకు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఆయుధాలు తయారు చేస్తే పెద్ద ఎత్తున రెవెన్యూ కూడా సంపాదించుకుంటుంది. అదే క్రమంలో ప్రస్తుతం రష్యా కూడా ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా రైళ్లు తయారు చేయించి రష్యాకు తరలించుకు వెళ్లాలనుకుంటున్నారు పుతిన్. ఇండియాలో రష్యా ఇన్వెస్ట్మెంట్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం రష్యాలో రైళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. డిమాండ్ను తట్టుకునేందుకు రష్యా ఇండియాలో రైళ్లను తయారు చేయించి రష్యాకు తరలించుకుపోవాలనే ఆలోచనలో ఉంది. దీనికోసం రష్యా ఇండియాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ఇండియాలోనే రైళ్లతో పాటు దాని విడి భాగాలను తయారు చేయించి రష్యాకు తరలించుకోవడానికి ఇండియాకు భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తోంది పుతిన్ ప్రభుత్వం. ఇక ఇండియాకు రష్యాకు మధ్య సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. ఇక రష్యా విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటి. అయితే గత 36 నెలల నుంచి పుతిన్ యుక్రెయిన్పై యుద్ధంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో దేశంలో పెరిగిపోతున్న రైళ్ల డిమాండ్ను తట్టుకునేందుకు ఇండియాలో లోకోమోటివ్ ఇండస్ట్రీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. ఇక ఇరు దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా మిత్ర దేశాలు. రష్యా తమ వాణిజ్యాన్ని ఇండియాతో మరింత పెంచుకోవాలనుకుంటోంది. త్వరలోనే ఇరు దేశాలు కలిసి రైల్వే ఇంజిన్లు, కోచ్ల తయారీకి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం కూడా ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండియాలో రష్యా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుంది. ఇక్కడే రైళ్లతో పాటు విడి భాగాలు తయారు చేయించుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో రష్యాకు స్వదేశంలో రైల్వే డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ను తట్టుకునేందుకు ఇండియా నుంచి పెద్ద మొత్తంలో రైళ్లను దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే వారం క్రితం రష్యాకు చెందిన అతిపెద్ద రైల్వే కంపెనీ TMH ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పై సంతకాలు జరిగిన వెంటనే రష్యా ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా రష్యా మాత్రం ఇండియా నుంచి పెద్ద ఎత్తున రైళ్ల విడి భాగాలను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అదే సమయంలో రష్యాలో రైల్వేల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో పుతిన్ ఇండియాలోనే రైల్వే తయారీ ప్లాంట్ను పెట్టి అక్కడే ఉత్పత్తి చేయించి రైళ్లను మాస్కోకు తెప్పించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండియా నుంచి పెద్ద ఎత్తున రైళ్లను రష్యా దిగుమతి చేసుకోవాలనుకుంటోందని భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే అకస్మాత్తుగా ఇండియా నుంచి రైళ్లను తయారు చేయించి దిగుమతి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని అనుమానాలు రావడం సహజమే. ఇదిలా ఉండగా మాస్కోలో ఇండియన్ జర్నలిస్టులతో TMH CEO కిరిల్ లిపా మాట్లాడారు. ఇండియన్ రైల్వేలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గల కారణాల గురించి వివరించారు. వాటిలో ఒకటి, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉన్నాయని చెప్పారు. అందుకే తాము ఇండియాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపామన్నారు. ఇక మరో అంశం ఏమిటంటే ఇండియాలో పలు చోట్ల ప్లాంట్లు పెట్టి అక్కడి నుండి విడి భాగాలు తయారు చేయించాలనే ఆలోచనలో ఉన్నాం. అదీ కాకుండా ఇండియాకు ఆర్డర్లు ఇస్తే ఎలాంటి జాప్యం చేయకుండా అనుకున్న సమయానికి ఆర్డర్లు పూర్తి చేసి ఇచ్చే సత్తా ఇండియన్ కంపెనీలకు ఉందని ఆయన కితాబిచ్చారు. అదీ కాకుండా ఇప్పటికే రష్యన్ మార్కెట్లో ఇండియన్ కంపెనీలు విడి భాగాలు సరఫరా చేశారని లిపా వివరించారు. రష్యా ఇప్పటికీ ఇండియాకు చెందిన కంపెనీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఇచ్చాయని లిపా చెప్పారు. అది కాకుండా చారిత్రాత్మకంగా చూసుకుంటే ఇరు దేశాలకు మధ్య మంచి సంబంధాలున్నాయి. దీంతో ఇండియా నుంచి రష్యా పెద్ద మొత్తంలో దిగుమతి మరింత పెంచుకునే అవకాశాలున్నాయని లిపా వివరించారు. కాగా TMH బాస్ మాట్లాడుతూ తన కంపెనీ ఇతర దేశాల నుంచి కూడా విడి భాగాలను తెప్పించుకుంటోందన్నారు. అయితే ప్రధాన సప్లయర్గా ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియానే మెరుగైందని తాము భావించామన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇరు దేశాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే బాగా కలిసొచ్చే అంశమన్నారు. ఇక యుక్రెయిన్తో రష్యా యుద్ధం వల్ల అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రైల్వే ప్రాజెక్టులు ఆర్థికపరమైన ఆంక్షల పరిధిలోకి రావని చెప్పారు. ఇక TMH విషయానికి వస్తే కైనెట్ రైల్వే సొల్యూషన్స్ లో అతిపెద్ద భాగస్వామి. ఇండియన్ రైల్వేస్ కు 55,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ పెట్టుబడితో 1,920 వందే భారత్ స్లీపర్ కోచ్లతో పాటు సుమారు 35 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ చేస్తాయి ఇండియన్ రైల్వే కంపెనీలు.
ఇక రష్యాలో రైల్వే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఏడాది రైల్వే ప్యాసింజర్ల ట్రాఫిక్ 1.5% పెరిగి 120 కోట్లకు చేరుతుందని అంచనా. వాటిలో లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్ల సంఖ్య 2.5%, అలాగే సబ్ అర్బన్ ట్రాఫిక్ 1.4% పెరుగుతుందని అక్కడి రైల్వేస్ అంచనా వేస్తోంది. అందుకే ఇండియాలో రష్యా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. రష్యాలో ట్రాన్స్ సైబీరియన్ రూట్ అతి సుదీర్ఘ ప్రయాణం. మాస్కో నుంచి వ్లాడివోస్టిక్ దూరం 9,300 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం ఎక్కడా లేదు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ప్రయాణించే రైల్ కార్స్ 19,386 ఉన్నాయి. వాటి సరాసరి వయస్సు 19.1 సంవత్సరాలు. అలాగే రష్యాలో 60% సుదూర ప్రయాణం చేసే ప్యాసింజర్లు థర్డ్ క్లాస్ స్లీపింగ్ క్యారేజీలోనే ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రష్యాకొచ్చే ఇంటర్నేషనల్ రైల్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. 2013లో 19.4 మిలియన్ల ప్యాసింజర్లు వస్తే 2017 నాటికి 6.8 మిలియన్లకు తగ్గిపోయారు. అందుకే రైల్వేల ఆధునీకరణపై పుతిన్ ఫోకస్ పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలో రష్యా పట్టాలపై వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తాయన్నమాట. భారతీయులందరికీ ఇది గర్వకారణం. మేరా భారత్ మహాన్ అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోవడానికి వీలవుతుంది కూడా.